వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. భీమడోలు సీఐ కృష్ణ, ఎస్ఐ షేక్ మదీనా బాషా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనదారులను ఆపి పత్రాలు పరిశీలించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యమే కుటుంబాలకు విషాదాన్ని మిగులుస్తుందని పేర్కొన్నారు. ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. వేట నిషేధ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మత్స్యకారుల సేవలో పథకం ద్వారా విశాఖకు చెందిన 13,957 మంది లబ్దిదారులకు అధికారులు చెక్కును అందించారు. మొత్తం లబ్దికి గాను 2,719.40 లక్షల రూపాయల చెక్కును లబ్దిదారులకు అందించారు. కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు వర్చువల్ ప్రసంగం అనంతరం లబ్దిదారులకు ఈ చెక్కును కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అందించారు. ప్రభుత్వం మత్స్యకారుల సేవలో ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తూ ఏదైతే ఫిషింగ్ బ్యాన్ పీరియడ్, లీన్ పీరియడ్ ఉంటుందో ఆ బ్యాన్ పీరియడ్కి ఫిషర్మెన్కి బెనిఫిట్ చేయడానికి జీవన భృతిని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. కుటుంబానికి 20,000 చొప్పున ప్రభుత్వం వాళ్ళకి తోడ్పాటును అందిస్తోంది. ఈరోజు మన జిల్లాలో సుమారు 14,000 కుటుంబాలకి 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో చూస్తే సుమారు ఒక 1,500 మందికి ఎక్స్ట్రాగా మనం ఈ సంవత్సరం ఈ జీవన భృతి ఇవ్వడం జరుగుతోంది. అలాగే మెకనైజ్డ్ బోట్స్ ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు కేవలం ఒక 6 మంది వరకే మనం ఏదైతే క్రూకి కన్సిడర్ చేస్తూ ఉన్నామో అది ఇంక్రీజ్ చేసి డిమాండ్ పెరిగింది కాబట్టి సుమారు 8 నుంచి 10 మంది ఉన్నా కూడా ఆ ఫిషర్మెన్ కుటుంబాలకు కూడా ఈసారి మనం జీవన భృతి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఫిషర్మెన్కి చాలా ఉపయోగం. ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరిని కవర్ చేసుకుంటూ మన ఈ మత్స్యకార సేవలో కార్యక్రమంలో ప్రతి ఒక్క ఫిషర్మెన్ కుటుంబానికి లాభం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ 20,000 రూపాయల ద్వారా వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. మనకు ఏదైతే బ్యాన్ పీరియడ్ జూన్ 15కి అయిపోతుందో ఆ రోజు తర్వాత వాళ్ళు మళ్ళీ ఫిషింగ్ చేసుకోవడానికి ఉత్సాహంగా ముందరకు వస్తారని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా కుటుంబాలు ఎవరైనా ఒకవేళ మిగిలిపోతే వాళ్ళని కూడా కన్సిడర్ చేసే విధంగా వచ్చే వాళ్ళందరినీ కూడా యాడ్ చేసే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. 13,597 మంది 27 కోట్ల రూపాయలు మనం ఈరోజు జమ చేసుకుంటున్నాం. సుమారు ఒక 1,100 మంది యాడ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ లేని వాళ్ళు ఇప్పుడు ఆర్డీఏకి శాంక్షన్ చేయబోతున్నారు. మనం ఆల్రెడీ డిపిఆర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశాము త్రూ స్టేట్ గవర్నమెంట్. రిటైనింగ్ వాల్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. ఎక్కడెక్కడ మనకు డిజాస్టర్స్ టైంలో ఆల్రెడీ వాల్స్ మనం పాత స్కీమ్స్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, అవన్నీ బ్రేక్ అయిపోయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి కోసం ఆల్మోస్ట్ 200 crores ఒక ప్రాజెక్ట్, ఇంకో 100 crores ఒక ప్రాజెక్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. ఆ రిటైనింగ్ వాల్స్ అన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాం. మల్టిపుల్ స్ట్రెచెస్ మనకు నోవోటల్ దగ్గర నుంచి రిషికొండ వరకు ఇంకొక స్ట్రెచ్లో ఎక్కడెక్కడ అవసరమో అవి చేసుకుంటాం. అదే కాకుండా మనకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కూడా మనకు సుమారు 1,500 crores మనకు జీవీఎంసీకి శాంక్షన్ అవ్వడం జరిగింది 3 ప్రాజెక్టుల కింద. ఇదే కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే సిటీ ఎకనామిక్ రీజన్. దేశంలోనే 4 సిటీస్ని మాత్రమే కన్సిడర్ చేస్తూ ఈచ్ సిటీకి 5,000 crores ఫండింగ్తో నెక్స్ట్ 3 yearsలో మల్టిపుల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, అలాగే లోకల్ పాపులేషన్ ఫిషర్మెన్ కావచ్చు, లేకపోతే వేరియస్ ప్రైమరీ ఫార్మర్స్ కావచ్చు, ఇలా వేరియస్ లైవ్లీహుడ్స్ చేసుకుంటున్న ప్రజలందరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే విధంగా వాళ్ళని సిటీ మొత్తం ఒకటే ఎకనామిక్ రీజియన్గా ఇంటిగ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాంట్లో మన విశాఖపట్నంని సెలెక్ట్ చేయడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో మనం 5,000 కోట్లు ఏదైతే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఉందో, నీతి ఆయోగ్ మనల్ని గైడ్ చేస్తుందో, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసిన 49 ప్రాజెక్టులు, అలాగే ఇంకొన్ని మన ఏరియాకి మన లోకల్ పీపుల్కి ఉన్న ప్రయారిటీస్ ప్రకారము, అలాగే ఎక్కడైతే అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ ఉన్నాయో, ఇప్పుడు టూరిజం వైపు తీసుకుంటే యారాడ బీచ్ లాంటి ఏరియాస్, అలాగే మన ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల చాలా పొటెన్షియల్ పెరుగుతుంది సిటీకి. ఫ్రమ్ రుషికొండ టు భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా ఏరియాలో డెవలప్మెంటల్ స్కోప్ పెరుగుతుంది. ఆ మొత్తం ఏరియా ఓపెన్ అప్ అయ్యే విధంగా కొన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్, ఇలా వేరియస్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ ఒక 5,000 crores మనం సిటీలో ఇన్వెస్ట్ చేస్తే పబ్లిక్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలంలోని సాగునీరు, తాగునీరు కాలువలను అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఏఐఏకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పివి
సుందర రామరాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కనుమూరి వెంకటపతిరాజు, దండు శ్రీనివాసరాజులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు త్రాగునీరు, సాగునీరు కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ ఈ ప్రాంత వాసులకు అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కార్యాచరణ తీసుకుని పనిచేస్తుందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ పర్యటనలో టి వెంకటేశ్వర్లు, టి ధర్మరాజు, బి వెంకటరమణ, వి బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నా దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు. రెండోది, ఈ మధ్య వార్తాపత్రికల్లో కూడా నేను అనవగా చూడటం జరిగింది. భీమవరం పట్టణం దగ్గర నుంచి ఒక 18 కిలోమీటర్లుగా ఉన్నటువంటి ఆ కాలువకు సంబంధించినటువంటి కాలువకు చుట్టుపక్కల కాలువకు రెండు వైపులా కూడా చేపల చెరువులు తవ్వటం. ఆ చేపల చెరువు తవ్వినప్పుడు ఆ చేపల చెరువు మురుగులు పంట కాలువలోకి వదిలేసేటువంటి పరిస్థితులు మొత్తం టోటల్గా 18 కిలోమీటర్లలో 15 కిలోమీటర్లు రమారమ్మిగా అదే కనిపించింది. అలాగే కాలువల పరిస్థితి కూడా చూశారు మీరు అందరూ కూడా. ఎందుకంటే ఎవరో ఇంటి పక్క వాళ్ళు చెత్త వేయటం అన్నదో, లేకపోతే వేరే డ్రైనేజెస్ ఉపయోగం అవకాశం లేక పంట కాలువలోకి వదలటం అన్నది చిన్నగా పరిపాటిగా జరిగే చిన్న వ్యవహారం. కానీ అది కాకుండా చేపల చెరువులు ఏ నాంసు లేకుండా మరి 99% వరి పండించాల్సిన భూముల్లో చెరువులు తవ్వారు. అభ్యంతరం కాదు, వ్యవసాయ రైతుకు వెసులుబాటుగా ఉంటుందనుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా నామ్స్ పాటించినాయి. కానీ చెరువు తవ్వినప్పుడు ఆ గ్యాప్ వదిలి, ఆ కొలి వదిలి, ఆ మురికి నీరు వెళ్ళడానికి వెళ్ళిన అవకాశం ఎక్కడా కనిపించలేదు. బచావో ట్రిబ్యునల్ కానించి మరి సిస్టమ్ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి నడిచే పద్ధతి ఉంది. ఎక్కడా కూడా పాత తరానికి సంబంధించినవి కానీ 1975కి ముందు సంబంధించినట్టు కానీ ఏ కల్వర్ట్ కానీ ఏది కూడా ఇక్కడ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. కాలువల్లో తుక్కు, చెత్త, గుర్రపడెక్క విపరీతంగా పెరిగిపోయింది. ఇదే నీళ్లు దగ్గరగా 18 నుంచి 22 గ్రామాల వరకు కూడా ఈ మండలం, భీమవరం రూరల్ మండలం, ఈ ప్రాంతం అంతా కూడా తాగునీరు వెళ్లాల్సినటువంటి కాలువని అది ఒక డ్రైనేజ్ కింద, మురికి డ్రైనేజ్ కింద, ఏదో పొల్యూషన్ వాటర్ వెళ్ళే పరిస్థితుల్లో ఇదంతా కానవస్తుంది. దీని మీద మరి స్థానికేనంటే ప్రజాప్రతినిధులు కానీ, మండలాల్లో ఉన్న బాధ్యులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ స్పందించకుండా వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చక్కబెట్టుకుంటూ ఉన్నారు. అలాగే ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా నేను చూసినంత వరకు ఈ 18 కిలోమీటర్లు ఏ గ్రామంలో కూడా డ్రైనేజ్ కానీ, అలాగే సీసీ రోడ్డు కానీ ఎక్కడా లేదు. అడవుల్లోనూ ఎక్కడో పురాతనమైన గ్రామాల్లోనూ ఒక్క ఇల్లు ఉన్నా సరే 12 అంగుళాలు 10 అంగుళాలు పైబడి సీసీ రోడ్లు పోస్తున్న ఈ తరుణంలో లేకుండా పోయింది. ఇలాంటి డ్రైన్లు చూస్తున్నారు. ఇలాంటి డ్రైన్లో నీరే ఈ గ్రామాల వాసులంతా తిరుగుతున్నారు. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్, డెంగ్యూ, రకరకాలైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే దరిద్రం ఏంటంటే ఈ భీమవరం కోడిపందాలకి ప్రత్యేకత స్థానం కల్పించుకుంది. కానీ సాగునీరు ఉండాల్సినటువంటి పరిస్థితులు అంతా పొల్యూట్ అయిపోయి, తాగునీరుకి సంబంధించినటువంటి పరిస్థితి భీమవరంలోనే చాలా ప్రాంతాల్లో లేదు. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కట్టి కల్చర్ వాళ్ళు కూడా నీళ్లు కొనుక్కుని తెచ్చుకుని దాంతో కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు అక్కడ ఉంది. ఈ గ్రామాలకు వచ్చేటప్పటికి పొల్యూట్ అయిపోయి చేపల చెరువులు రెండు పక్కల, అంటే కాలువ కన్నా కూడా 6 అడుగులు 5 అడుగులు పైన ఉన్నటువంటి ఈ చెరువుల్లోంచి వచ్చి మురుగు, అలాగే వ్యర్థ పదార్థాలు, పొల్యూషన్స్, రకరకాల కెమికల్ వాడినటువంటి వాటర్ అంతా కూడా ఈ తాగునీరు వెళ్లాల్సినటువంటి ఈ కాలువల్లోకి ప్రవేశించడం ఒక పక్క. రెండో పక్క ఏంటంటే డ్రైనేజెస్ అవకాశం లేక, ఇంట్లో వాడిని నీళ్ళు ఎట్టేయడానికి అవకాశం లేక, మరి అవి కూడా ఏంటంటే కాలువలోకే పెట్టేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలో ఓ పెద్ద డ్రామా అని విమర్శించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి, జగన్ హయాంలో దేశంలోనే అత్యధిక ధరలతో ప్రజలను దోపిడీ చేశారని ఆరోపణ. బోడపాడులో ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను అడ్డుకుంటున్నారన్న అవినాష్, వైసీపీ నేతలను పీఎస్ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని మండిపాటు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశానంటున్నాయన్న కోరుముట్ల శ్రీనివాసులు, పొదుపు పేరుతో చంద్రబాబు ఉచిత సలహాలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.